రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డాక్టర్ ప్రియాంక మృతికి సంతాపంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాలు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేశారు. ఆదిత్య మాల్లోకి దూసుకు వెళ్లేందుకు వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ప్రయత్నించారు. భద్రతా లోపంతోనే ఆదిత్య మాల్ దగ్గర ఘటన జరిగిందంటూ ఆదిత్య మాల్ మేనేజర్ ని నిలదీశారు జక్కంపూడి గణేష్. ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్ వద్ద వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం ఆమె మృత్యువార్త చెందారు. ప్రాణాలతో బతుకుతాది అనుకున్నారు, కానీ చివరి దశలో ఆమె చనిపోవడంతో రాజమండ్రిలో మొత్తం అంతా కూడా విద్యార్థి సంఘాలతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన సంఘానికి సంబంధించినటువంటి వారంతా కూడా ప్రియాంకకు సంబంధించి అశ్రుని వాళ్ళు గడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం డాక్టర్ ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరాలి, ఆమెకి న్యాయం జరగాలంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వైద్య విద్యార్థిని డెర్మటాలజీ విభాగంలో ఈ రకంగా అంటే సెక్యూరిటీ వైఫల్యం అనుకోవాలా, మద్యం మత్తులో తాగినట్టు యువకుల వైఫల్యం అనుకోవాలా, ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఇది మాత్రం మత్తోన్మాదంలో చేసిన దుర్మార్గులు బలి అయిపోయిన వ్యక్తి పీజీ ఫస్ట్ స్టూడెంట్ అమ్మాయి. పీజీ ఆమె ప్రియాంక నిజంగా అమ్మాయి అనుకోలేదు, సినిమాకి వచ్చారు బయటికి వెళ్ళిపోతున్నారు అనుకున్నారు, కానీ ఈ దుర్మార్గులు చేత పూర్తి సెక్యూరిటీ లోపం మాత్రం ఫుల్ ఉంది. ఇక్కడ ప్రాణాలతో బతుకుతుంది అనుకున్న తండ్రి కూడా చాలా ఆశించారు. ఆయన ఏడ్చేడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ప్రభుత్వాలు స్పందించలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా చెప్తారు ఈ ఘటన? తండ్రి వేడుకుంటున్నాడు. ఇంతమంది మత్తోన్మాదంలో ఈ ప్రదేశం మేము అక్కడి నుంచో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిని ఇక్కడ పంపించాము. మా కుటుంబంలో ఈ అమ్మాయి ఫస్ట్ డాక్టరు, ఎన్నో ఆశలతో 2 సంవత్సరాల్లో డిస్పెన్సరీ పెట్టాలనుకున్న అమ్మాయిని ఈ విధంగా చిదిమేస్తారు. సీఎం గారు స్పందించండి, డిప్యూటీ సీఎం ఎంతో మంచి హృదయం అన్నారు, మీరు స్పందించండి, హోమ్ మినిస్టర్ స్పందించండి, వేడుకున్నా కూడా ఈరోజు ఒక్కళ్ళు స్పందించలేదంటే రాష్ట్రం మొత్తం మీద కూడా వీరికి ఆడపిల్లల్ని బయటికి పంపించి మళ్ళీ ఇంటికి వస్తారన్న ఆశ కూడా మనం అడియాస ఏమో అనుకోవాలన్నట్టుంది. నిజంగా సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్లు ఉంటేనే ఇక్కడ జరుగుద్ది, ఇటువంటి ఆఫీసర్లు ఉంటే మాత్రం న్యాయం జరగదు, అంత మాఫీనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నో ఘటనలు చూస్తుంటాం, కానీ కళ్ళ ముందే ఒక 10 నిమిషాలు పావు గంటలో ఆ అమ్మాయి చదువుకునే హాస్టల్కి వెళ్ళిపోయేటువంటి విద్యార్థిని వెనక నుంచి 2-3 సార్లు ఢీ కొట్టి మళ్ళీ బలవంతంగా ఎక్కించి వెళ్ళిపోవడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే అడుగుతున్నామండి. 106 సెక్షన్ కాదు పోలీస్ కూడా పెట్టవలసింది, 103 సెక్షన్ పెట్టమని అడుగుతున్నాం. అప్పుడు అది మర్డర్ కింద, ప్యూర్ మర్డర్ కింద వస్తుంది తప్ప ఒకసారి ఢీ కొట్టేటంటే కాకతాళీయంగా జరిగింది అనుకోవచ్చు, రెండోసారి యాక్సిడెంట్ అనుకోవచ్చు, కానీ మూడోసారి ఇంటెన్షనల్గా చేశాడన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కటే అడుగుతున్నామండి, ఈ రోజుకి హోమ్ మినిస్టర్ స్పందించారా? స్పందించలేదు. ఒక ఆడావిడే కదా, ఆవిడ స్పందించకపోతే మహిళలకి రక్షణ గురించి మీరేం మాట్లాడతారు? ప్రస్తుతం అయితే మాత్రం మాలు ఎదుర్కొన్నటువంటి ఇక్కడే మొత్తం పెద్ద ఎత్తున స్టూడెంట్స్ సంఘాలతో పాటు యువజన విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాల్ ఎదుర్కొంటే మాల్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి విభాగానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళంతా విద్యార్థి సంఘాలతో పాటు మొత్తం డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, సెక్షన్లు మార్చి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హత్యాయత్నం కింద మాత్రం సెక్షన్లు కాబట్టి హత్య చేసినట్లు సెక్షన్లు మార్చి ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. ఎంతో భవిష్యత్తు ఉండి డాక్టర్ అవుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆశలు మొత్తం నీళ్లు గార్చాయి. కాబట్టి మాల్ యాజమాన్యం మీద నిర్లక్ష్యం మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి అయితే వీళ్ళని డిమాండ్ చేస్తారు. కేవలం రసూల్ కలిసి సత్య టీవీ రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్ నుంచి.